స్టార్ట్ చేశాను. ఓకే. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములండి. మనం గణపతి అథర్వ శీర్షం ఈ యొక్క స్తోత్రాల్లోని అంతర్ముఖార్థాన్ని తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం ఆ యొక్క మొదటి రోజు గణాల యొక్క తత్వం, ఆ యొక్క ప్రజ్ఞాస్వరూపమైన మహాగణపతి గురించి మనం తెలుసుకున్నాము. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం యొక్క ప్రజ్ఞా స్వరూపమే, ఆ వెలుగు స్వరూపమే ఈ గణాలకు అధిపతి అని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ రోజు తర్వాత శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం. ఋతం వచ్మి సత్యం వచ్మి, ఋతం వచ్మి సత్యం వచ్మి. నేను సత్యంలో ఉండి ధర్మబద్ధంగా మంచినే పలుకుతాను. సత్యంలో ఉండి ఎప్పుడు మనం ఎప్పుడైతే సత్యంలో ఉంటామో, అంటే పరబ్రహ్మ స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో మనం ధర్మబద్ధంగా ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడు మంచినే పలుకుతాము. మనం అనుకుంటూ ఉంటాం మంచి మాట్లాడాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన హృదయంలో వారి పట్ల ఒక అభిప్రాయం అంటూ ఉంటుంది. వారి ఇలాగా అలా అని మనం అంతకుముందు విని దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాం. మనం ముందు ఎపిసోడ్ లో కూడా చెప్పుకున్నాం అది. అలా ఉన్నప్పుడు మనం పైనే చూడడం అంటారు, భౌతికంగా చూడడం అంటారు. అలా భౌతికంగా చూసినప్పుడు మనం సత్యంలో ఉండము. ఎప్పుడు సత్యంలో ఉంటాము? నిర్వికారంగా, ఏ విధమైన ఆలోచన లేకుండా శుద్ధంగా ఉంటాము. మన హృదయం ఖాళీగా ఉంటుందో అప్పుడు సత్యంలో ఉన్నట్టు. మనం సత్యం నుండి ఎప్పుడైతే మనం ఆ నిర్వికార స్థితిలో హృదయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి ధర్మబద్ధంగా ఆచరించగలిగే స్ఫురణ మనకు కలుగుతుంది. మన హృదయంలోనే ఆ స్ఫురణ అనేది మనకు కలుగుతుంది. అప్పుడు మనం మాట్లాడే పలుకు ఎంతో విలువైనదై ఉంటుంది. మనం మాట్లాడే పలుకు కూడా దైవవాక్ అవుతుంది, విలువైనదై ఉంటుంది. అలా నేను ఎప్పుడు కూడా సత్యంలో ఉంటూ ధర్మాచరణలో మంచినే పలుకుతాను అని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానుచానం అవశిష్యం అవ పశ్చాతాత్ అవ పురస్తాత్ అవ ఉత్తరోతాత్ అవ దక్షిణాతాత్ అవ చూర్ధ్వాతాత్ అవాధరాతాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. ఇక్కడ ఓ గణేశ, నిన్ను స్తుతించిన వారిని, అంటే అవస్తోతారం అంటే నిన్ను స్తుతించిన వారిని, నిన్ను శరణు వేడిన వారిని ఎప్పుడు కూడా వెన్నంటూ ఉండి రక్షించు స్వామి అని అడుగుతున్నారు. ఇలా అడగడం అనేది ఒక స్థితి. అడిగేటప్పుడు ఇచ్చేవారు తీసుకునేవారు అనేది ఇద్దరు ఉండడం అనేది జరుగుతుంది. ఓ స్వామి, నాకు ఇవన్నీ నాకు ప్రసాదించు స్వామి అని అడగడం ఉంటుంది. అక్కడి నుంచి అనుగ్రహ స్థితిని పొందడం అనేది ఉంటుంది. ఇది ఒక స్థితి. ఇంకా లోతైన స్థితికి సాధకుడు వెళ్ళినప్పుడు, అంటే ఆ గణపతి తత్వం యొక్క ప్రజ్ఞాస్థితి తన హృదయంలో స్ఫురించిన సాధకుడికి ఇవ్వడం తీసుకోవడం అనేది ఉండదు. ప్రకృతిని అనుసరించి ఎప్పుడు ఏది కావాలో ఆ సాధకుడికి లభిస్తూ ఉంటుంది. ఇది ఆ గణపతి ప్రజ్ఞాస్థితి పొందిన సాధకులకి సాధ్యపడుతుంది. అలాగే అన్ని వైపుల నుండి, తూర్పు పడమర ఉత్తర దక్షిణముల వైపు నుండి వచ్చే విఘ్నాల నుండి కూడా తొలగించండి స్వామి అని అడుగుతున్నారు. ఈ విఘ్నములు, అన్ని వైపుల నుండి వచ్చే విఘ్నాలని మనం గుర్తించలేకుండా ఉంటాం. ఏ వైపు నుంచి ఏదొస్తుందో తెలియదు మనకి. ఏ సమయంలో ఏ ఆపదలు వస్తాయో మనకి తెలియదు.
కానీ ఒకవేళ వస్తే గనక దానికి తట్టుకుని దాని పరిష్కార మార్గాన్ని అన్ని వైపుల నుంచి వచ్చే విఘ్నాలు తొలగిస్తూ వచ్చిన వాటిని విజ్ఞతతో వాటిని పరిష్కరించుకునే మార్గాన్ని కూడా తెలపండి స్వామి అని ఇక్కడ అడుగుతున్నారు. అయితే ఒక సాధకుడు అంతరంగమునందు ఈ గణపతి యొక్క ప్రజ్ఞా స్వరూపాన్ని దర్శించిన సాధకుడికి ఈ అన్ని వైపుల నుండి వచ్చే విఘ్నాలు యందు కవచం ఏర్పడుతుంది, రక్షణా కవచం ఏర్పడుతుంది. వారికి ఏ వైపు నుంచి వచ్చే ఇటువైపు నుంచి ఏ దిక్కు నుండి వచ్చే విఘ్నమైనా సరే ముందుగా తెలియబడుతుంది. దాని పరిష్కార మార్గం ప్రజ్ఞ వాళ్ళకి ఉదయిస్తుంది. అలాంటి స్థితి నాకు ఇవ్వండి స్వామి అంటే అలాంటి స్థితికి మనం చేరుకోవాలి. ఆ ప్రజ్ఞా గణపతి యొక్క తత్వాన్ని అన్ని వైపుల నుండి వచ్చే విఘ్నాల్ని మనం గుర్తించగలగాలి అంటే మనం ఆ గణపతి యొక్క ప్రజ్ఞలోకి మనం ప్రవేశించాలి అని ఇక్కడ మనకి గురువు గారు తెలియజేస్తున్నారు. త్వం వాగ్మయస్త్వం చిన్మయః, త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః, త్వం సచ్చిదానంద ద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః, నువ్వు సకల శాస్త్రాలకు అధిపతివి, సకల వేదాలకు మూల స్వరూపానివి. వేదాలు స్వయం ప్రకాశాలు. వేదాలు ఎలా ఉద్భవించాయి? నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం నుండి మొట్టమొదటిగా వెలువడిన కాంతి నుండి ఆ శబ్ద పరబ్రహ్మ ఓంకారం ఆవిర్భవించింది. ఆ ఓంకారం నుండి ఆ శబ్ద పరబ్రహ్మ నుండి వేదాలు అన్ని ఒకేసారి ఉద్భవించడం అనేది జరిగింది. ఇవి స్వయం ప్రకాశాలు. మనం ఇప్పుడు చదువుకునే ప్రాపంచిక చదువుల నుండి ప్రతిదీ వేదంలో ఉండే ఉంటుంది. వేదంలో లేనిదంటూ ఉండదు. మనం యుగాల నుండి జరిగే జ్ఞానం, భవిష్యత్తులో ఉన్న జ్ఞానము అంతా కూడా వేదంలో ఉండే ఉంటుంది. వేదంలో లేనిదంటూ ఉండదు. ఒక జీవుడు ధర్మబద్ధంగా జీవన విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో జీవించడానికి కావలసిన అన్ని తంత్రములు మంత్రములు ఈ వేదంలో ఇవ్వబడ్డాయి. వేదాలు పూర్వమీమాంస ఉత్తర మీమాంస. వేదాలన్నీ కూడా జీవన విధానాన్ని వివరించాయి. ప్రాథమికంగా వేదంలో మొదటి నుండి మధ్య వరకు కూడా ఈ ఒక జీవుడు జీవించే విధానాలన్నిటినీ కూడా వివరించడం అనేది జరిగింది. వేదంలో చివరి భాగాలు ఉపనిషత్తులు కాబట్టి వేదాంతం అన్నారు. ఇది జ్ఞానఖండం. మనం ఈ జీవుడు ఎక్కడి నుండి పుట్టాడు, ఎక్కడి నుండి ఇదంతా జరుగుతుంది, తానెవరు, తన నుండి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మనం చూడగలుగుతున్నాము అంటే ఏ ప్రజ్ఞ నుండి చూడగలుగుతున్నాము, ఏ ప్రజ్ఞ నుండి వినగలుగుతున్నాము, ఏ ప్రజ్ఞ నుండి మాట్లాడగలుగుతున్నాము. మనం ఏమీ ఉపయోగించకుండానే సూర్యుడు రోజు ఉదయిస్తున్నాడు, సాయం సమయానికి చంద్రుడు కూడా ప్రకాశించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, దేనిని అనుసరించి జరుగుతున్నాయి క్రమ పద్ధతిలో. ఈ ఋతువులన్నీ కూడా క్రమ పద్ధతిలో ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ వీటి యొక్క జ్ఞాన సారం అంతా కూడా ఉపనిషత్తుల్లో మనకి ఇవ్వబడింది. ఈ ఒక జీవుడు వేదాలను అనుసరించి ఒక ధర్మబద్ధమైన జీవన విధానాన్ని జీవిస్తూ జ్ఞానాన్ని పొందుతూ చివరికి తానెవరో తాను తెలుసుకునే దశ వరకు ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఆ ప్రయాణానికి ప్రజ్ఞా ప్రకాశంగా ఈ యొక్క గణపతి తత్వం మనకి ఉంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. త్వం వాంగ్మయస్త్వం చిన్మయ, చిన్మయుడుగా మనలో ప్రజ్ఞా స్వరూపుడుగా ఉండి సకల శాస్త్రాలకు అధిపతిగా ఉన్నారు అని తెలియజేస్తున్నారు. త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయ, సచ్చిదానంద స్వరూపుడు.
సమస్త సృష్టి కూడా శివసిక్తాత్మకమైన ఆనంద స్థితి నుండి ఆవిర్భవించింది. సకల సృష్టి కూడా శివసిక్తాత్మకమైన ఆనంద స్థితి నుండి ఆవిర్భవించింది. ఇక్కడ మనకి స్క్రీన్ లో చూద్దామండి. ఓకే, సకల సృష్టి కూడా శివసిక్తాత్మకమైన ఆనంద స్థితి నుండి ఆవిర్భవించడం అనేది జరిగింది. ముందు మనకి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ నుండి ఈ వ్యక్తమైన ఈ యొక్క శివశక్తాత్మకంగా వ్యక్తమైన ఈ శివశక్తాత్మకమైన ఆనంద స్థితి నుండి ఈ సృష్టి వ్యక్తమైంది. ఈ వ్యక్తమైనది మొట్టమొదటిగా వెలుగు రూపంలోను బిందు రూపంలోను వ్యక్తమైంది. వ్యక్తమైన ఈ యొక్క స్థితి ఈ బ్రహ్మాండం అంతా కూడా, విశ్వం అంతా కూడా వ్యాపకత్వంగా వ్యాపించి ఉంది. మనకి కంటికి కనిపించే ఈ యొక్క సృష్టి అంతా కూడా ప్రకటింపబడింది. మళ్ళీ భౌతిక స్థాయిలో మనలో జీవుడిలో ప్రజ్ఞాస్వరూపంగా ప్రకటింపబడింది. మనలో జీవుల్లో ప్రజ్ఞాస్వరూపంగా ప్రకటింపబడింది. ఇది దీన్ని ప్రజ్ఞాస్వరూపంగా ప్రకటింపబడినప్పుడు దీన్ని మనం ఎలా చెప్తారు అంటే, పరాస్థితిలో ఉన్నప్పుడు, అంటే సృష్టి ప్రకృతిగా ప్రకటింపబడినప్పుడు సహస్రార కమలంగా నుండి మూలాధార స్థితికి వచ్చి చేరుతుంది. ఈ భౌతిక ప్రపంచాన్ని మనం అవగాహన చేసుకుంటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. ఇది చెట్టు, ఇది పుష్పాలు, ఇవి జలము, ఇవన్నీ ప్రతి ఒక్కటిని మనం గుర్తించగలుగుతున్నామంటే ఆ ప్రజ్ఞ, మన లోపల ప్రజ్ఞ ఉండబట్టి వాటిని మనం గుర్తించగలుగుతున్నాము. అలాగే ప్రకృతిలో కూడా ఆ ప్రజ్ఞతోనే అది వికసిస్తుంది. పువ్వులు వికసిస్తాయి, చెట్లు ఎదుగుతాయి. ఇలా వాటి యొక్క ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాయి, వాటిలో ఉన్న ప్రజ్ఞా ధర్మం ద్వారానే అవి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ముందుగా బిందు నిరాకార పరబ్రహ్మ నుండి ప్రకాశం నుండి బ్రహ్మాండం వ్యక్తమై ప్రజ్ఞాస్వరూపంగాను, ఇంకా క్రిందికి దిగి వచ్చి జీవుడిలో ప్రతి ఒక్కటిని అవగాహన చేసుకునే ప్రజ్ఞా స్వరూపంగా ఈ మూడు స్థితులుగా ఉండి ఉన్నదాన్ని సృష్టి క్రమము అంటాము. మనలో ప్రజ్ఞగా ఉండి భౌతికమైన అన్ని అనుభవాలను పొందుతూ మూలాధారం నుండి ప్రారంభమై ఈ భౌతికంగా ఉండే అనుభవాలు ఏంటి అంటే, భౌతికం, ఈ శరీర ధర్మాలన్నింటినీ భౌతికం అంటాం. భౌతికము అంటాం. కంటికి కనిపించేవన్నీ కూడా మనం భౌతికము అంటాం. కంటికి కనిపించనేది సూక్ష్మం. మన కంటికి కనిపించింది, మన చూపు సూక్ష్మం. మన కళ్ళు భౌతికం, కంటికి కనిపిస్తున్నాయి, మన చూపు కనిపించదు. ఆ చూపు కదలాలంటే ప్రజ్ఞ ద్వారానే మనకి కదలాడుతుంది. ఇలా ఈ పసుపు గణపతి అంటారు. పార్వతీదేవి యొక్క నలుగుతో అంటే ఆమె యొక్క పృథ్వీతత్వము, మూలాధారము పృథ్వీతత్వము, మూలాధార స్థితి యందు ప్రకటితమయ్యారు ఈ గణపతి. పరాస్థితి నుండి మూలాధార స్థితి వరకు ప్రకటితమై జీవుల్లో ప్రజ్ఞగా అన్నిటిని గుర్తించగలిగే శక్తిగా ప్రకటింపబడడం అనేది జరిగింది. అయితే ఇది పార్వతీదేవి తయారు చేసిన పసుపు గణపతి. పసుపు గణపతి అంటే పార్వతీదేవి ఆమె యొక్క శరీరము పసుపు, మనకి నలుగు పెట్టుకున్నప్పుడు మట్టి, దాంతో పాటు ఆ నలుగు పిండి యొక్క పదార్థము కలిపి ఉండడం అనేది జరుగుతుంది. మనకి నలుగు పెట్టుకున్న తర్వాత ఆ పదార్థంతో ఆ పసుపు గణపతిని తయారు చేశారు అని మనం అవగాహన చేసుకోవడానికి ఋషులు మనకి ఆ విధమైన శక్తి త్రయాత్మక, అంటే పార్వతితో కూడుకున్న పసుపు గణపతి అని అర్థం. ఆ యొక్క గణపతి మన మూలాధార స్థితికి అధిష్టాన దేవత, మన మూలాధార యందు అధిష్టాన దేవత.
ఈ భౌతికమైనవన్నీ కూడా మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి అనుభవానికి ప్రజ్ఞా స్వరూపంగా మనం ఏదైనా గుర్తించాలి అంటే ఆ బుద్ధి ఉండాలి, ఆ ప్రజ్ఞ ఉండాలి. దాని ద్వారానే మనం అన్నిటిని తెలుసుకోగలుగుతాం. ఒక వివాహ సమయంలో కానీ ఒక మనకి ఒక ముఖ్యమైన చదువు, మన ఉన్నత విద్యకు వెళ్ళడానికి గాని, మనం ముందుగా ప్రారంభించుకునేది గణపతిని, పసుపు గణపతిని పూజ చేస్తాం. ఎంత పెద్ద క్రతువుకైనా ఈ ఈ ఈ విఘ్నేశ్వర పూజ అనేది పసుపు గణపతిని పూజిస్తాం. ఎందుకని? మన కార్యంలో మనకి బుద్ధి కరెక్ట్ గా వికసిస్తేనే ఆ పనులన్నీ కరెక్ట్ గా చేయగలిగే సామర్థ్యం లభిస్తుంది. మనం ఆ ప్రజ్ఞని మన లోపల మేలుకుంటుందని గుర్తించం. పూజ చేస్తాం అంతే, మంచిది లేదంటే వినాయకుడు కోపం వస్తుంది, అన్ని విఘ్నాలు కలిగిస్తాడు, ఇలా ఆలోచిస్తాం. మనం ఇక్కడి వరకు ఈ సైన్స్ తెలుసుకున్నాక, ఇంత జ్ఞానం తెలుసుకున్నాక, ఆ ప్రజ్ఞని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రజ్ఞని పట్టుకోవడానికి మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటే, నిన్నటి రోజు రికార్డింగ్ అవ్వలేదు, కానీ ఈ రోజు మళ్ళీ పునరుచ్చరణ ఎందుకు చేసుకుంటున్నాము అంటే, ఈ ప్రజ్ఞ గుర్తించాలి ప్రతి సాధకుడు. అక్కడితోనే ఆగిపోకూడదు. వినాయకుడు కోపం వస్తుంది కాబట్టి మన విఘ్నాలు కలిగిస్తాడని పూజ చేయడం కాదు. ఆయన ఎప్పుడూ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఆ ప్రజ్ఞని ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు. మన ఎరుకలో ఉండడం, ఎరుకలోకి లేకపోవడం అనేది మన స్థితిని బట్టి ఉంటుంది. సాధకుని యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఇక్కడ అది మనం సచ్చిత్ ఆనందము ఆ పరబ్రహ్మం యొక్క ఆనంద స్థితి నుండి సృష్టి క్రమం ఎలా ఏర్పడింది, ఆ సృష్టి క్రమం నుండి జీవుడు ఏ ప్రజ్ఞతో నిత్య జీవనంలో ఆ కార్యాలను చేస్తున్నాడు అనే అవగాహన మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. మూలాధార స్థితి నుండి స్వాధిష్టానము, అంటే మూలాధార స్థితిలో భూతత్వం నుండి ఆ యొక్క ప్రజ్ఞగా ఆ అనుభవాలను పొందుతూ స్వాధిష్టానం, అలాగే మూలాధారంలో తమోగుణ స్థితిలో అనుభవాలు పొందుతూ, స్వాధిష్టానంలో రజోగుణ అనుభవాలను పొందుతూ, జలతత్వంగా ఆ యొక్క ప్రజ్ఞానుభవాలన్నీ పొందుతూ, మణిపూరకాకి వచ్చేసరికి సత్వగుణము, అగ్నితత్వం యొక్క ప్రజ్ఞతో కూడి ఉండి అక్కడ అనుభవాల్ని పొందుతూ, అనాహతానికి చేరేటప్పటికి వాయుతత్వం, ప్రాణ సంచారం, సుప్త సత్వగుణము, మణిపూరకానికి వచ్చేసరికి సత్వగుణము, అనాహతానికి వచ్చేసరికి శుద్ధ సత్వగుణం. శుద్ధ సత్వగుణంలో వాయుతత్వం అంటే శ్వాస. ఆ శ్వాసను ఎప్పుడైతే జీవుడు సాధకుడుగా మారి దానిని అనుసంధానం అవ్వగలిగే స్థితికి సిద్ధమై ఉంటాడు. అలా సిద్ధమై ఉంటేనే ఒక స్తోత్రం చేయడానికి గాని, ధ్యానం చేయడానికి అర్హత లభిస్తుంది. పూర్వజన్మ పుణ్యఫలం ఉండాలి ఈ 3 స్థితుల్లో, తమో గుణంలో అనుభవాల్లోను, రజోగుణంలో అనుభవాల్లోను, సత్వగుణ అనుభవాల్లోను. మూలాధార స్థితిలో ఉన్నప్పుడు తమో గుణం ఎక్కువ స్థాయిలోను, రజోగుణం సత్వగుణం తక్కువ స్థాయిలోనూ ఉంటుంది. స్వాధిష్టాన స్థితిలో ఉండేటప్పటికి రజోగుణం ఎక్కువ స్థాయిలోను, తమో గుణం సత్వగుణం తక్కువ స్థాయిలో ఉంటుంది. సత్వగుణంలోకి వచ్చేసరికి సత్వగుణం ఎక్కువ స్థాయిలోను, రజోగుణం తమో గుణం తక్కువ స్థాయిలో ఉంటుంది. శుద్ధ సత్వగుణంలోకి వచ్చేటప్పటికి ఈ 3 స్థితులు తెలియబడతాయి. ఏకాగ్ర దృష్టి కలుగుతుంది. ఏకాగ్ర దృష్టి అంటే ప్రాథమిక దశలో సాధకుడికి ముందు ప్రాథమికంగా స్తోత్రాలు చేస్తూ ఉంటాడు ఒక ఏకాగ్ర దృష్టితో. తర్వాత దశలో జపం చేస్తూ ఉంటాడు. అంటే స్తోత్రం నుండి ఇంకొంచెం లోతైన స్థితికి వెళ్ళి జపమాల జరుగుతూ ఉంటుంది మూలమంత్రంతో. తర్వాత అజపలోకి వెళ్తాడు. అంటే జపం లోపల జరుగుతూ ఉంటుంది. ఆ జపం కూడా ఆగిపోతుంది. ఆ జపం కూడా ఆగిపోయి ధ్యాన స్థితిలోకి చేరుకోవడం అనేది జరుగుతుంది సాధకుడు. ఈ శ్వాస సంచారం అనాహతం నుండి విశుద్ధి ఆకాశతత్వానికి ప్రయాణించి శ్వాస అంతర్ముఖమై మనసు ఆజ్ఞాచక్రానికి చేరి మనసు ఆత్మలో లయం అవడం అనేది జరుగుతుంది. అక్కడ మనసు ఆత్మలో లయమైనప్పుడు మనసు దివ్య దృష్టి నుండి జ్ఞాన దృష్టికి
చేరుకోగలుగుతాడు. అంటే జ్ఞానాగ్ని కర్మదగ్ధానం. ఇప్పుడు మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహతంలో విశుద్ధిలో ఉన్న అజ్ఞాన అంధకారాలు అన్నీ కూడా జ్ఞానాగ్ని కర్మదగ్ధానం. తను సరికానివి చేశాడు, ఏది సరి అనేది ఏది సరికానిది అనే జ్ఞానం లభించడం అనేది జరుగుతుంది. కింద నుండి సృష్టి క్రమం నుండి తను ఏ స్థితికైతే పరాస్థితికి చేరుకున్నాడు, శివశక్తాత్మకమైన ఆనంద స్థితికి ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది, ఈ సృష్టి నుండి తను ఏ అనుభవాలని ఆ ప్రజ్ఞ ద్వారా అనుభూతిని చెందుతున్నాననేది స్వయంగా తెలుసుకోగలిగే అంత ప్రజ్ఞని ఈ ఆజ్ఞాచక్రానికి చేరినప్పుడు అవగాహన కలుగుతుంది. ఈ ఆజ్ఞాచక్రం నుండి సహస్రారానికి చేరినప్పుడు లయ స్థితి అంటారు. లయము అంటే భగవంతునిలో లయం అవ్వడం, దీని సంహార క్రమము అంటాము. పరాస్థితి నుండి మూలాధారానికి చేరడం అంటే ఈ సృష్టి క్రమంలోకి ఆవిర్భవించి, ఈ సృష్టిలోకి జీవుడు ఆవిర్భవించి అనుభవాలు పొందడాన్ని సృష్టి క్రమం అంటారు. ఈ అనుభవాలన్నీ పూర్తి చేసుకుని ఆ భగవత్ స్థితిలో లయం అవ్వడాన్ని సంహార క్రమము అంటారు. ఇది ఈ యొక్క శ్లోకంలో మూలమైన ఆ జ్ఞానం అండి. ఇది త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయ. ఆనంద స్థితి నుండి సృష్టి ఎలా ఏర్పడింది, ఆ బ్రహ్మతత్వంగా ఉండి మళ్ళీ ఆ బ్రహ్మతత్వం వ్యవహారం సృష్టి అంతా ఏర్పడి స్థితిలో ఉండి మళ్ళీ ఆ యొక్క అనుభవం అంతా పూర్తయ్యాక ఎక్కడి నుండి అయితే ఈ సృష్టి ఆవిర్భవించిందో, స్థితిలో ఉందో, ఆ ప్రకాశంతో కూడి స్థితిలో ఉందో మళ్ళీ అక్కడే లయం అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆ యొక్క జ్ఞానాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. త్వం సచ్చిదానంద ద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. ఆ బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అది తెలుసుకున్న సాధకుడు, నేను జ్ఞానిని అని తెలుసుకున్న సాధకుడు ఆ జ్ఞాని అంటారు. తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న సాధకుడు జ్ఞాని అంటారు. తనలో ఉన్న ఆత్మస్వరూపం అంతటా ఉంది, సర్వం కల్మితం బ్రహ్మ అనే అనుభూతిని ఏ సాధకుడైతే పొందుతాడో వారిని ప్రజ్ఞానం బ్రహ్మ అంటాం. ఆ స్థితికి చేరుకున్న వారిని. ఈ అనుభవాల జ్ఞానాన్ని అంతటిని నిత్య నూతనంగా ఎప్పుడు మానవాళికి, ఇప్పుడు అధర్వ మహర్షి ఆయన ధ్యానంలో ఈ యొక్క స్తోత్రాన్ని మనందరికీ ఎంతో ఉపయుక్తంగా మనకు అందించడం అనేది జరిగింది. అలా ఒక నూతనమైన జ్ఞానాన్ని ఈ మన మానవాళ్ళందరికీ అందివ్వడాన్ని విజ్ఞానము అంటారు. ఆ విజ్ఞాన ఇక్కడ భౌతికమైన జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఆత్మ ప్రజ్ఞానము, విజ్ఞాన స్థాయి వరకు కూడా ఆ యొక్క గణపతి యొక్క ప్రజ్ఞాతత్వం అందిస్తుంది, ప్రసరింపబడుతుంది అని ఈ యొక్క శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. తర్వాత సర్వం జగదితం త్వత్తో జాయతే, సర్వం జగదితం త్వత్ తిష్టతి, సర్వం జగదితం త్వయి లయమేష్యతి, సర్వం జగదితం త్వయి ప్రత్యేతి. త్వం భూమి రాపో నలో నిలో నభః, త్వం చత్వారి వాక్పదాని. ఇక్కడ ఈ స్తోత్రంలో ఇక్కడ మనకి ఈ విశ్వం అంతా నీ నుండియే ఆవిర్భవించింది. ఇక్కడ ఈ స్తోత్రంలో మనకి సర్వం జగదితం త్వత్తో జాయతే, ఈ విశ్వం అంతా కూడా నీ నుండి ఆవిర్భవించింది స్వామి. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ నుండి ఆ మొట్టమొదటి ప్రజ్ఞాస్వరూపంగా కాంతిగా ఉన్న ఆ యొక్క సృష్టి ఏదైతే ఉందో అది ఆది గణపతి అని అంటున్నాను. మొట్టమొదటిగా ఉన్న ఆ ప్రజ్ఞా స్వరూపాన్ని ఆది గణపతి అన్నాము. నిన్న ఇమేజ్ లో చూసి ఉన్నాం మనందరం కూడా. దాన్ని ఆది గణపతి అని తెలుసుకోవాలి మనం. తర్వాత మనకి ఆ యొక్క స్వరూపం, ఆ ప్రజ్ఞా స్వరూపం
సమస్త జగత్తుని వ్యాపింప చేసింది, వ్యాపింప చేసింది. దానిని ఒక స్థితిలో ఉండి అదంతా వ్యాపకత్వంగా ప్రకటితమై వ్యవహారానికి ఉపయుక్తంగా ఉంది. ఆ యొక్క ప్రజ్ఞాస్థితిని విష్ణు గణపతి అంటాము. ఈ ఈ ఈ సమస్త జగత్తుని ప్రకటింపచేసిన స్వరూపాన్ని ఆది గణపతి అని, ఆ ప్రకటింపబడిన దాన్ని విస్తరించి వ్యవహారానికి అనువైన విధంగా ఉన్న ప్రజ్ఞని విష్ణు గణపతి అని, ఈ వ్యవహారం అంతా ముగియగానే ఆ యొక్క స్థితిని శివ గణపతి అని, శివ గణపతి ప్రజ్ఞగా ఇక్కడ మనకి గురువులు తెలియజేస్తున్నారు. ఈ మూడు స్థితులే అందు కూడా నీవే అయి ఉన్నావు స్వామి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పంచభూతాలైన భూమి, ఆకాశం, అలాగే మనకి పంచభూతాలైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవన్నీ కూడా నీ యొక్క ప్రజ్ఞతోనే ప్రకాశిస్తున్నాయని తెలియజేస్తున్నారు. ఇప్పుడు భూమి నిరంతరం తిరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము, మనం కదలట్లేదు అనుకుంటున్నాం, కానీ కదులుతూనే ఉంది. నిరంతరం భూమి కదులుతూనే ఉంది. మనకి కదులుతున్న కదలని తత్వంగా ఉండే ఆ ప్రజ్ఞ ఆ యొక్క గణపతి తత్వం. కదిలే తత్వం కూడా ప్రజ్ఞ కూడా ఆ గణపతి తత్వం. నీరు ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రజ్ఞాతత్వంతోనే ఆ యొక్క నీటి యొక్క గుణాలని ప్రకటింప చేస్తుంది. అలా పంచభూతాల యొక్క వాటి యొక్క తత్వాలన్నీ కూడా ఈ యొక్క ప్రజ్ఞా స్వరూపంతోనే అవి ప్రకటింపబడుతున్నాయని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అలాగే నువ్వు ఈ గణపతి తత్వము శబ్ద పరబ్రహ్మ స్వరూపము. ఈ గణపతి తత్వం ముందుగానే మనం తెలుసుకున్నాం. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ నుండి ఆ ఓంకారం, ఆ మొట్టమొదటి వెలువడిన ఆ వెలుగు ఓంకారం ఏదైతే ఉందో ఆ ఓంకార యొక్క స్థితిని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. స్వయంగా నువ్వు శబ్ద పరబ్రహ్మ స్వరూపుడివి స్వామి. ఈ శబ్దము ముందుగా మనం మాట్లాడే ముందు కంఠం నుండి వెలువడేటప్పుడు, మన కంఠం నుండి బయటికి వాక్కు బయటికి వచ్చే స్థితి ఒక స్థితి. మనం కంఠం నుండి మాట్లాడడం, ఇక్కడి నుంచి ఇక్కడికి వాక్కు అంటే బయటికి వ్యక్తం అవడం అనేది ఒక స్థితి. మన మనసునందు భాషా రూపంలో మనం ఏదో ఒక భాష ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక భాష. ఆ భాషను అనుసరించి ఆ మనసులో ఉండడం అనేది రెండవ స్థితి. దానికన్నా సూక్ష్మమైనది భాషకి అతీతమైనది. భావంలోనూ ఉంది, భావాతీతంగానూ ఉంది. భావంగానూ ఉంది, భావాతీతంగానూ ఉంది. అది మూడవ స్థితి. తరువాత ఈ భావము భావానికి అతీతంగా ఉండే స్థితి. తర్వాత ఈ శబ్ద పరబ్రహ్మ ఎక్కడి నుండి అయితే పుట్టిందో ఆ యొక్క స్థితి నుండి నువ్వు సాక్షాత్తు శబ్ద పరబ్రహ్మ స్వరూపుడివి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో నీవే అయ్యున్నావు స్వామి అని తెలియజేస్తున్నారు. ముందు మనకి అందరికీ ఎలా మనకి వాక్కు మాట్లాడేటప్పుడు వినేటప్పుడే మన వాక్కు మీద శబ్దాన్ని గమనిస్తూ ఉంటాం. ఈ మాట పలుకుతున్నప్పుడు మాత్రమే శబ్దాన్ని గమనిస్తూ ఉంటాం. అదే మన హృదయంతో ఉన్నాం అనుకోండి, అంటే మన హృదయంలో ఖాళీగా ఉందనుకోండి, ఈ పలికే ముందే మన హృదయంలోకి ఆ వాక్కు మనకి తెలియబడుతూ ఉంటుంది. అది సాధకుడికి ఒకనొక ఉన్నత స్థితి.
ముందు పరాస్థితిలో అంటే నిరాకారంగా ఉన్నప్పుడు ఒక యోగికి మాత్రమే తెలియబడుతుంది ఆ ఆ పరావాక్కు అనేది. యో అది అంతటా ఉన్న పరబ్రహ్మ స్థితిలో ఉంటారు కాబట్టి అందరి యందు ఉండే స్థితులన్నీ కూడా వారికి తెలియబడతాయి. ఇక్కడ హృదయంతో ఉన్న సాధకులకి వారికి ఏం జరుగుతుందో తెలియబడుతుంది. అంతవరకు స్థితి రెండిట్లో భేదం ఉంది మరి. పరాస్థితి అనేది అనంతమైనది. పరాస్థితి నుండి మూలాధారానికి వచ్చేటప్పుడు మనకి ఏం తెలియదు. అసలు ఏం ఏం పలుకుతున్నామో ఏంటి అనేది తెలియదు. మన వాక్కు పలికే ముందు పరాస్థితి నుండి మూలాధారానికి వచ్చి మూలాధారం నుండి స్వాధిష్టానానికి వచ్చేటప్పటికి కూడా తెలియదు. మణిపూరక దగ్గరికి వచ్చే వరకు తెలియదు. అనాహతం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మనకి ఆ స్పందన తెలియబడుతుంది. మన ఆ హృదయ స్పందన తెలియబడుతుంది. ధ్యానం చేసే సాధకులకు సత్వగుణంతో ఉండే ధర్మబద్ధంగా ఉండి హృదయ స్పందన అనుసరించే సాధకులకి మాత్రం హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండే సాధకులకి మాత్రం వారికి తెలియబడుతుంది. మనం మాట్లాడే ముందు హృదయంలో అది గోచరిస్తూ ఉంటుంది. అప్పుడు సరైన మాటలే మాట్లాడతారు. సరికానివి వారు వాటిని లైన్ చేసుకుంటారు. సరైన వాక్యం పలకబడుతుంది వారి యందు. మనం ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడకూడదు అనేది తెలియబడుతుంది. అలాంటి ప్రజ్ఞా స్వరూపానికి నమస్కారము అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంటే ఇన్ని స్థితుల్లో పరా పశ్యంతి మధ్యమ వైఖరి ఈ అన్ని స్థితుల యందు ప్రజ్ఞాస్వరూపంగా ఉన్న ఆ గణపతి తత్వానికి నమస్కారం అని ఈ యొక్క శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. త్వం గుణత్రయాతీతః, త్వం అవస్థత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం మూలాధార స్థితోసి నిత్యం, త్వం శక్తిత్రయాత్మకః, త్వం యోగినో ధ్యాయంతి నిత్యం, త్వం బ్రహ్మత్వం విష్ణుత్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరం. ఈ యొక్క స్తోత్రంలో త్వం గుణత్రయాతీతః, ఈ గణపతి యొక్క ప్రజ్ఞాస్వరూపము గుణాలకన్నిటికి అతీతమై ఉన్నది. ప్రతి ఈ మూడు గుణాలలోనూ ప్రజ్ఞాస్వరూపంగా ఉండి నడిపిస్తుంది. గుణాతీతంగా ఉంది. గుణాలు ఈ యొక్క ప్రజ్ఞా ప్రకాశంతోనే అవి మూడు గుణాలు వ్యవహరించబడుతున్నాయి. తమో గుణం, రజోగుణం, సత్వగుణం, శుద్ధ సత్వగుణం ఈ నాలుగు కూడా నిర్గుణంలో ఉండే ఇవన్నీ జరుగుతున్నాయి. నిర్గుణము కాబట్టి త్వం గుణత్రయాతీతః, గుణత్రయాతీతః, త్వం గుణత్రయాతీతః. గుణత్రయాతీత స్థితిలో ఉండే ఈ మూడు స్థితులు మూడు గుణాలు జరుగుతున్నాయి స్వామి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. త్వం అవస్థత్రయాతీతః, మనకి జాగృత్ స్వప్న సుషుప్తి తురియం, జాగృత్ స్వప్న సుషుప్తి ఈ మూడు స్థితుల్లో యందు మనం జాగృత్ అంటే మనం ఉదయం మేల్కాంచిన దగ్గర నుండి రాత్రి సమయంలో పరుండే వరకు కూడా ఉండే సమయాన్ని జాగృత్ అంటాం. ఆ మేలుకాంచడానికి నేను మేలుకుంటున్నాను అనే ప్రజ్ఞ ఆ లోపల ఉండే ఆ ప్రజ్ఞ ద్వారాని ఆ గణనాయకుని యొక్క ఆ ప్రజ్ఞ ద్వారానే మనం మేలుకాంచడం అనేది జరుగుతుంది. ఆ ప్రజ్ఞాశక్తిగా ఉన్నారు ఆయన. అలాగే రాత్రి సమయంలో మనకి పడుకోవాలి అంటే మనకి తామస ఆవరించాలి, లేకపోతే మనం పడుకోలేము. ఈ శరీరం విశ్రమించదు. మళ్ళీ నిద్ర సమయంలో మనం పుష్టి తీసుకునే మళ్ళీ ఉదయం మేల్కాంచడం అనేది జరుగుతుంది. ఈ నిద్ర సమయంలోకి ప్రవేశించడానికి కావాల్సిన ప్రజ్ఞని, అలాగే సూక్ష్మతలాలు అంటే స్వప్నతలం, మన భౌతికంగాను మన మనసు పనిచేస్తుంది, స్వప్నతలంలో ఉన్నప్పుడు మన మనసు పనిచేస్తుంది. ఆ రెండు మనసులకి ప్రజ్ఞాస్వరూపంగా కూడా ఈ గణపతి తత్వం ఉంది. అలాగే సుషుప్తిలో బీజ రూపంలో ఉంటుంది మనసు, అంటే లయమైపోతుంది. మనసు లయమైపోయి బీజ రూపంలో ఉంటుంది. అప్పుడు మనం నిద్ర పూర్తిగా మనసు ఉండదు కాబట్టి ప్రశాంత స్థితిలో ఉంటాం. నిద్ర కలలు లేని స్థితి అన్నమాట. ఆ స్థితికి కూడా బీజ రూపంలో ప్రజ్ఞారూపంగా ఉన్న గణపతి యొక్క తత్వం
అవస్థత్రయాతీత, ఆ అవస్థలకు అతీతంగా ఉన్న స్థితి ఏది అంటే తురియం. అది భగవత్ స్థితి. ఆ స్థితిలో ఉండి ఈ 3 స్థితుల్ని నడిపిస్తున్న ప్రజ్ఞా స్వరూపము అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. తుర్యాతీత స్థితి అది. భగవత్ స్థితి. నాకు సుఖమైన నిద్ర పట్టింది అంటే ఆ తుర్యంలో మనం ఒక క్షణమైనా, కొంత సమయమైనా మనం నిత్య జీవితంలో మనం ఆ నిద్ర సమయంలో దాని అనుభవంలోకి వస్తాం. అది ఎప్పుడైతే మనం ఆ ధ్యాన స్థితిలో ఆ అనుభవాన్ని పొందుతామో, ఆ తుర్యాతీత స్థితి, నిద్రలో ఆ క్షణికాలం అనుభవించే ఆ అనుభవం ఏదైతే ఉందో, మనం ధ్యాన స్థితిలో ఆ అనుభవాన్ని అప్పుడప్పుడు మన ధ్యాన సమయంలో ఆ లయ స్థితి మనకు కలుగుతూ ఉంటుంది. ఆ తుర్యాతీత స్థితిలోకి మనం వెళ్తూ ఉంటాం. అది అది పెరిగే కొద్దీ మనకి సమాధి స్థితి అనేది దాంట్లోకి కూడా మనం అంత ప్రజ్ఞాస్థితికి కూడా మనం చేరుకోగలుగుతాం. ఇక్కడ ఆ యొక్క స్థితిని గురించి కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. త్వం అవస్థత్రయాతీతః, అవస్థలకు అతీతంగా ఉండి అన్ని అవస్థల యందు ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నారు అని. త్వం దేహత్రయాతీతః, స్థూల సూక్ష్మ కారణ దేహాతీతుడువు. కంటికి కనిపించే ఈ శరీరానికి ఈ శరీరం నడపబడుతుందంటే సూక్ష్మంగా సూక్ష్మ దేవతలతో కూడిన సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ దేవతలతో ఉన్న సూక్ష్మ శరీరం యొక్క ప్రజ్ఞతో ఈ భౌతిక శరీరం నడపబడుతుంది. ఈ ఈ సూక్ష్మ శరీరానికి ఆవల ఏముంది? కారణ శరీరం ఉంది. మన ఏ కార్యకారణంతో ఈ శరీరం తీసుకుందో ఆ కారణ శరీరం ఉంది. ఆ కారణ శరీరం యొక్క ప్రజ్ఞతో సూక్ష్మ శరీరం నడపబడుతుంది. సూక్ష్మ శరీరం యొక్క ప్రజ్ఞతో ఈ భౌతిక శరీరం కదలబడుతుంది. లేదంటే ఈ భౌతిక పదార్థం ఈ కంటికి కనిపించే చెయ్య కదలాలి అంటే లోపల ప్రజ్ఞ ద్వారానే కదలబడుతుంది. ఈ సూక్ష్మంలో ఉన్న ఆ ప్రజ్ఞ కదలాలంటే ఒక కారణం ఉండాలి. అందుకని మనం కారణంతో ఏదో ఒక కారణంతో పనులు చేస్తూ ఉంటాము. ఈ కారణాలన్నీ మనందరి కారణాలన్నీ కూడా మహాకారణుడు, మహాకారణ శరీరం అంట. మహాకారణం ఆయనకంటూ ఒక కారణం ఉండదు. ఆ పరబ్రహ్మకి అంటూ ఒక కారణం ఉండదు. కానీ ఈ కారణాలన్నిటికీ కర్తగా ఉన్నాడు. ఆ యొక్క స్థితిని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. త్వం దేహత్రయాతీత, ఈ దేహాలు అన్నిటికీ అతీతంగా ఉంటూ ఈ దేహాలన్నిటినీ నడిపించే ఆ యొక్క ప్రజ్ఞా స్వరూపానికి నమస్కారము. త్వం కాలత్రయాతీత, కాలానికి అతీతంగా ఉంటూ ప్రతి క్షణము ప్రతి గడియందు ప్రజ్ఞా స్వరూపంగా ఉన్న స్వామికి నమస్కారం అని తెలియజేస్తున్నారు. త్వం మూలాధార స్థితోసి నిత్యం. మన ముందు శ్లోకంలో తెలుసుకున్నాం. ఆయన పరాస్థితి నుండి మూలాధార స్థితికి వచ్చి ఈ సమస్త సృష్టిని ప్రకటింపచేశారు. త్వం శక్తిత్రయాత్మక, ఎలా శక్తితో కూడుకున్న గణపతి. ఇక్కడ మూలాధారం నుండి వచ్చిన ఆ పరాస్థితిలో ఉన్న శివశక్తాత్మకమైన ఆ యొక్క స్థితి శక్తిత్రయాత్మక అంటే మూలాధారానికి చేరి ఆ మూలాధారంలో ప్రకృతిలోని ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నాడు. ప్రకృతిలో ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నాడు. ఆ ప్రకృతి నుండి మన దేహంలో వరకు ఆ ప్రజ్ఞ ప్రవేశించడానికి ఆ యొక్క శక్తి స్వరూపమైన పార్వతీదేవి తన శరీరం నుండి నలుగుపిండితో పసుపు గణపతి తయారు చేసి ప్రతి ఒక్కరి యందు ప్రజ్ఞా స్వరూపంగా ఆ శక్తి గణపతిగా మన యందు భౌతిక అనుభవాలు మనం అన్ని అనుభూతిని పొందుతున్నామంటే శక్తి గణపతిగా ఉండి మనం అనుభవం పొందుతున్నామని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అలా మూలాధార స్థితిలో జీవుడిలో ఉండి శక్తి గణపతిగా మనందరి యందు ప్రజ్ఞగా ఉండి వ్యవహరిస్తున్నారు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మన కంటికి కనిపించే ప్రతి వస్తువుని మనం గుర్తించగలిగి వాటిని వ్యవహరిస్తున్నాము అంటే ఆ ప్రజ్ఞ ఈ గణపతి తత్వం ద్వారానే మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. ప్రజ్ఞ ద్వారా గుర్తించి ఇది ఈ యొక్క ఈ శ్లోకంలో ఈ యొక్క వాక్యానికి అర్థం. త్వం యోగినో ధ్యాయంతి నిత్యం, ఆ ధ్యానించే
యోగులందరి హృదయమునందు ఈ ప్రజ్ఞా స్వరూపంగా ఉన్నారు స్వామి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అలాగే త్వం బ్రహ్మ త్వం బ్రహ్మత్వం విష్ణుత్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరం. ఈ ఈ యొక్క త్రిపుటి బ్రహ్మ సృష్టి తత్వంగాను వ్యవహారకర్తగాను లయకర్తగా ఈ మూడు ప్రజ్ఞలుగా ఉంటూ, అలాగే ఆ ఈ మూడు ప్రజ్ఞలు మళ్ళీ వ్యవహరింపబడాలి అంటే ఇంద్రస్త్వం, ఇంద్రుడు అంటే ఇంద్రియాలు, మనలో ఉన్న సృష్టి స్థితి లయము. మన ఏ ఆలోచన చేయాలన్నా ఆ సృష్టి ద్వారానే జరుగుతుంది. ఆలోచన నుండే మనకు దృశ్యం ఏర్పడుతుంది, వ్యవహారం. ఆ దృశ్యం యొక్క అనుభవం పూర్తవగానే లయం అవడం అనేది జరుగుతుంది. ఈ మూడు పనులు ఎలా చేస్తాం? మన యొక్క ఇంద్రియాలతో కూడిన మనసుతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఆ సూక్ష్మతత్వమైన ఇంద్రియాలకు అధిపతి అనే ఇంద్రుని యొక్క ప్రజ్ఞాస్థితి, ఆ మహేంద్ర స్థితిని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే పంచతత్వాలు వాయుస్త్వం, సూర్యస్త్వం, చంద్రస్త్వం, అవి వాటి వాటి వ్యవహారాలు చేయగలుగుతున్నాయి అంటే ఆ బ్రహ్మతత్వం ఉండబట్టే. బ్రహ్మ భూర్భువస్సువరం, ఆ బ్రహ్మతత్వమైన ఆ గాయత్రి తత్వము, బ్రహ్మతత్వమైన ఆ గాయత్రి ప్రజ్ఞయే వీటినన్నిటినీ నడిపిస్తుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ ప్రజ్ఞ గాయత్రిగాను అంటే ప్రకాశంగా ఉన్నప్పుడు గాయత్రిగా, ప్రజ్ఞగా అంటే మనలో ఆ బుద్ధిగా మనకి తడుతుంది అంటే అది గణపతి ప్రజ్ఞగా మనం తీసుకోవాలి. ప్రకాశ స్వరూపంగా ఉన్నప్పుడు గాయత్రి తత్వంగా మనకి లోపల నుంచి అనిపిస్తూ ఉంటుంది ప్రజ్ఞగా, ఇది సరి అయినది, ఇది సరికానిది అని మనకు బుద్ధి నుండి ఏదైతే మన లోపల స్ఫురిస్తుందో అది గణపతి తత్వంగా. ఆ యొక్క స్థితులన్నిటినీ ఎంతో అద్భుతంగా ఈ శ్లోకంలో మనకి ఈ అథర్వ మహర్షి మనకి ఎంతో అద్భుతంగా వివరించారండి. ఇది ఈ యొక్క స్తోత్రంలో మనకి ఏడో శ్లోకానికి అర్థం అండి. ఇప్పుడు మన 8వ శ్లోకాల్లోకి ప్రవేశిద్దాం. గణాదీన్ పూర్వముచ్చార్య వర్ణాదీన్ తదనంతరం అనుస్వార పరతరః అర్ధేందు లసితం తారేణ రుద్ధం ఏతత్వమనుస్వరూపం గకార పూర్వస్వరూపం అకార మధ్యమ రూపం అనుస్వార శాంత్య రూపం బిందురుత్తర రూపం నాదసంధానం సగంహితా సంధిః సైషా గణేశ విద్య గణక ఋషిః నిజృద్ గాయత్రీ ఛందః గణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఇది ఇక్కడ అథర్వణ మహర్షి శ్రీ గణేశుని యొక్క శుభ లక్షణాలన్నిటినీ కూడా వర్ణించిన తర్వాత ఆ పవిత్ర రూపమును అంటే ఆ గణేశ విద్యని మనకి అందజేస్తున్నారు. గణేశ విద్యా మంత్రమును ఆ యొక్క శబ్ద పరబ్రహ్మం యొక్క తత్వాన్ని మనకి ఇక్కడ అందిస్తున్నారు. ఇక్కడ గకారం పూర్వరూపం, గం అనే శబ్ద పరబ్రహ్మాన్ని ఇక్కడ అనుసంధానింప చేస్తున్నారు. గా అనేది, గకారము అనేది పూర్వ రూపం అంటే గా ప్లస్ ఆ ప్లస్ అం గం అవుతుంది. ఆ మూడు స్థితులు ఇక్కడ చెప్తున్నారు. అంటే పూర్వ రూపం గకారం అయితే అకారం మధ్య రూపం అవుతుంది. అనుస్వర బిందురుత్తర రూపం అంటే అంత్య రూపం అంటే చివరిలో అమ్ అని పలుకుతాం. అమ్ అనేది చాలా ఆ స్థితికి చేరుకోవాలి సాధకుడు. ఇది సాధన రహస్యం అండి. చాలా గం అనేది గకారము, అకారము, మకారము. అమ్ అనేది ఆ నిశ్శబ్ద స్థితి. గకారం అనేది ముందు పలికేటప్పుడు భౌతిక స్థితిలో అంటే ఆ శ్వాస అనేది హృదయానికి చేరుతుంది. ఇక్కడ మనకి గా నుండి అకారానికి చేరేటప్పుడు
గ గ అకారానికి చేరేటప్పుడు మధ్య స్థితిలోకి చేరుతుంది. అంటే శ్వాస హృదయాంతరంగం నుండి ఆ యొక్క హ్మ్, పరమాత్మ స్థితిలో మనసు లయమైపోయి ఆ పరమాత్మ స్థితిలో ఐక్యమై ఉంటుంది. హ్మ్. బిందురొత్తము అనే స్థితికొచ్చేసరికి ఇంకేం ఉండదు. నిశ్శబ్దమే ఉంటుంది. ఓం శాంతిః, శాంతిః, శాంతిః అంటాం కదా! అనే ఆ స్థితి ఉంటుంది చూసారా? అది సమాధి. ఇంకేం ఉండదక్కడింక. ఈ 3 స్థితులు కూడా ముందు పలుకుతాం మనం. గం గణపతి, గం గణపతి అని. పలికేటప్పుడు ఈ ఉచ్చారణ అంతా శబ్ద తరంగాలన్నీ మన శరీరంలో ఆ యొక్క ప్రతిస్పందనలు కలిగి జ్ఞానం ప్రజ్ఞగా ఉదయించి ఇంకా అంతర్ముఖం అవ్వడానికి సాధకుడు అంటే ఆ స్థితిలో ఉండి చేసిన సాధకుడికి తర్వాత లోపల జరుగుతూ ఉంటుంది. లోపల జరుగుతుంది. ఆ తర్వాత చిట్ట చివర స్థితికి చేరుకుంటాడనమాట. ఇక్కడ ఓంకారంతో చేర్చి ఈ గం అనే మంత్ర విద్యని ఎవరైతే ఆ చిట్ట చివరి స్థితి వరకు చేరుకుంటారో వారు గణపతి అనుగ్రహాన్ని పొందుతారని ఈ యొక్క ధ్యాన శ్లోకంలో ఇక్కడ మనకి ఈ ఈ గణపతికి ప్రణామములని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. ఏకదంతము దంతము అంటే ఇక్కడ జ్ఞానానికి ప్రతీక. జ్ఞానానికి ప్రతీక. కాబట్టే మనకి వ్యాస భగవానులు ఇక్కడ మహాభారతాన్ని రచించడానికి ఆయన అంతరంగంలో ఉన్న ఆ మహాభారతం యొక్క జ్ఞానం అంతా కూడా ఆయన వ్యక్తమై ఒక గ్రంథస్థం చేయడానికి దానికి ఆ ప్రజ్ఞాస్వరూపమైన గణపతియే దానికి సాధ్యము గాని వేరే ఎవరికి సాధ్యం కాదని ఆయన ఆ యొక్క గణపతిని ఆశ్రయించి ఇక్కడ దంతంతో అది రచించారు అంటారు. అంటే ఆ ప్రజ్ఞా స్థితితో అది వ్యక్తమైంది అని అంతర్ముఖ అర్థాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ ఏకదంతం వక్రతుండం కలిగిన ప్రభువు ఇక్కడ ఒక సాధకుడికి ఎలా తీసుకోవాలి? మనం ఆ దంతాన్ని దర్శించినప్పుడు ఆ జ్ఞానం ప్రజ్ఞ మనలో ఉదయించాలనేది మనం స్ఫురించాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఏకదంతం వక్రతుండం కలిగిన ప్రభువు గణేశుని నేను ధ్యానిస్తున్నాను అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఆయన నాకు జ్ఞాన సంపదను నా బుద్ధిని వికసింప చేయు కాక అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అది దంతము అంటే జ్ఞానంగా మనం తీసుకోవాలి. అదే సరస్వతీ దేవిని మనం అక్షరమాల వీణ ఉందనుకోండి మనకి చదువు అంటే మనం ఏదైనా ఒక గ్రంథాన్ని మనం అవగాహన చేసుకోవాలి అంటే ఆ విద్య మనకి లోపల మనకి స్ఫురిస్తే అర్థం చేసుకునే ఆ ప్రజ్ఞ ఉంటేనే మనం అర్థం చేసుకోగలం. అప్పుడు మనం ఏ శక్తితో అనుసంధానం అవ్వాలి? ఇవన్నీ సింబాలిక్స్ గా ఇచ్చి ఉన్నారు మనకి వేదంలో ఇవన్నీ. అవి ఊరికే చూస్తూ ఉండిపోయి మన ఆనందానుభూతిని పొందడం కాదు. వాటిలో ఉన్న సైన్స్ ని మనం తెలుసుకొని ఆ జ్ఞానంతో మన ఆ ప్రజ్ఞని మేలుకొల్పుకొని మన ఆ జ్ఞానాన్ని పొందాలి అని ఇక్కడ మనకి గురువులు తెలియజేస్తున్నారు. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశ ధారిణం రథం చ వరదం హస్తే విభ్రాణం మూషకధ్వజం రథం చ వరదం హస్తే విభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం సూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్టాదో ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. ఇక్కడ ఈ మంత్రంలో గణపతి స్వరూపమును ధ్యానించే విధానాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అంటే ఈ గణపతి తత్వాన్ని ధ్యానంలో ఆ యొక్క తత్వం యొక్క జ్ఞానాన్ని మనం ఎలా వివరించవచ్చో ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఏకదంతుడు చతుర్భుజుడైన గణపతి ఒక చేతిలో పాసము మరొక చేతిలో అంకుశం ధరించి ఉన్నారు. అంటే ఇక్కడ చతుర్భుజాలతో ఉన్నారు గణపతి. అలాగే ఏకదంతం దంతము అంటే జ్ఞానం అని ముందు శ్లోకంలో తెలుసుకున్నాం. ఇక్కడ చతుర్బాహులతో ఉన్న ఆ గణపతిని మనం
రెండు చేతులలో ఒకటి పాసం అంకుశం ధరించి ఉన్నారు. ఈ రెండింటి గురించి ఎవరైనా చెప్తారా ఫ్రెండ్స్? మనం ఇంతకు ముందు లలిత సహస్రనామాల్లో తెలుసుకున్నాం. చతుర్బాహువుల గురించి తెలుసుకున్నాము. అలాగే పాసము అంకుశం దేనికి సింబాలిక్ చెప్తారా ఎవరైనా? పాసము అంటే ప్రేమతత్వం అంటే మనము, అంకుశము అంటే పాసము అంటే ప్రేమ, ఒక అనుభవం. అనుభవం పూర్తయ్యాక అంకుశము అంటే ఆ అనుభవం పూర్తయ్యాక ఆ అంకుశం ద్వారా లయస్థితికి, అంటే దాని మీద ఆ అనుభవాల మీద అనుభవం పూర్తయిన తర్వాత మళ్ళీ మరో స్థితికి చేరడానికి ఈ అంకుశం అనేది ఉపయోగపడుతుంది. పాసము అంటే సృష్టి, అంటే ఒక ఇది కామేశ్వరి తత్వం అన్నమాట. పాసము అంటే మన ఒక అనుభవం పొందాలి అంటే దాని మీద ఒక ఇచ్చ కలిగి ఉండాలి. ఇచ్ఛాస్థితి అనవచ్చు అనమాట. మనకి నేను ఒక తల్లిని కావాలనేది కానీ, లేదా నేను చదువుకోవాలనేది కానీ, ఇలా మనం జీవుడు పుట్టిన దగ్గర నుండి మొట్టమొదటి జన్మ నుండి ప్రవేశించినప్పుడు అన్ని కోరికలతో కూడుకుని ఉంటాడు. అన్ని అనుభవాలు పొందాలనుకుంటాడు. చిన్నపిల్లవాడు చూడండి, చూసిందల్లా కావాలనుకుంటూ ఉంటాడు. అలా ప్రాథమిక జన్మల్లో అనుభవాలు పొందడం కోసం ఈ పాసం అనేది ఉంటుంది. ఆ ఇచ్చ అనేది కలుగుతుంది. ఆ పాసం లేకపోతే గనక తల్లి బిడ్డను హృదయాన్ని పట్టుకోలేదు. మన రుచికరమైన భోజనాన్ని మనం భుజించలేము ఇష్టంగా. దాని మీద భోజనం మీద ఇష్టత ఉంటేనే దాని ఆ రుచిని మనం ఆస్వాదించగలం. ఇవన్నీ మంచిదే అనుభవం పొందడం కోసం. అది వాటి మీద వ్యామోహం ఉండకూడదు. ఇదంతా ఆ పరమేశ్వరి యొక్క ఆ ప్రజ్ఞాస్వరూపమైన గణపతి పాసం ద్వారా ఇదంతా జరుగుతుంది అనుకుంటే మనకి అది ఆ భగవంతుడి ద్వారా ఇదంతా జరపబడుతుంది అనేది మనకు అవగాహన కలుగుతుంది. అలాగే అనుభవాలు పూర్తయ్యాక మనకి వాటి మీద ఇప్పుడు చూడండి వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి. మన పిల్లల మీద మమకారం కాస్త ఇంకా వదిలిపెట్టట్లేదు. మనకి ప్రేమ కాస్త మమకారంగా అయిపోయింది. అప్పుడు మనకి వారి అందు వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మనం వాటిని బాబో వీరొద్దు, నాతో నేను ఉంటే చాలు అన్నంత అనిపించే స్థితిలో వచ్చేస్తాయి. మనకి ఎంతో రాజ్యం మీద వ్యామోహం ఉంటుంది. పరిపాలన ఇవన్నీ చాలా అందరి ముందు మనం గొప్పగా కనిపించాలని ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఎవరి మీదైనా మన అవమానపడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మనం వాటిని వదిలిపెట్టలేదు అనుకోండి, అవే పట్టేసి కూర్చున్నాం అనుకోండి. అంకుశం అంటే ఆ స్థితి నుండి ఇంకో పరిస్థితికి వెళ్ళడానికి ఇష్టపడం, దాన్ని వదిలిపెట్టం. మన పిల్లలు పైకి ఎదగాలంటే మనం చెయ్యి వదిలిపెట్టి ఇంకొక వేయి పెట్టి ఎదగడానికి మనం అవకాశం ఇవ్వడానికి ఇష్టపడం. మన దగ్గరే మనతోనే ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ వారి అందు కూడా ఆ ఇచ్చని ఇంకా పరిస్థితికి వెళ్ళడానికి, మనకు వ్యతిరేక పరిస్థితులని అందించడానికి ఈ పాసం అనేది, పాసం ద్వారా వారి దగ్గర అవుతారు. అంకుశం ద్వారా జ్ఞానాన్ని అందించి పై మెట్టుకు తీసుకువెళ్తారు అన్నమాట. చాలా మంది అనుకుంటారు అంకుశం అంటే మనల్ని బాధ పెట్టేదిగా అనుకుంటారు. కానీ ఆ అనుభవం నుండి పై అనుభవం, ఇంకో ఉన్నతమైన అనుభవాన్ని పొందడానికి మనకి ఈ అంకుశం ద్వారా జరపబడుతుంది. ఇది ఆయన అంకుశధారుడుగా ఉన్నారని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. మిగిలిన 2 చేతుల్లో అభయ వరద ముద్రలు ప్రదర్శిస్తున్నారు. వరద అభయ ముద్రలు ఇలా ఉంటుంది. వరద అభయ ముద్రలు అంటే ఇలా అంటే ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇచ్చే స్వరూపులు. ఆయన మూలాధార స్థితికి అధిష్టాన దేవత. ఈ సృష్టి క్రమంలో ఆనందుడుగా ఆ శివశక్తాత్మకమైన ఆ పరబ్రహ్మ నుండి వ్యక్తమైన ప్రజ్ఞాస్వరూపుడుగా ఈ సమస్త సృష్టికి అనుభవాలు కలిగించడానికి మూలాధార స్థితిలో సిద్ధ విద్య అధిష్టాన దేవతగా, అక్కడ నుండి అనుభవాలన్నీ పొందుతూ ఆజ్ఞాచక్రానికి వచ్చేసరికి సిద్ధమాతా శక్తి ప్రజ్ఞగా ఆయన వరద అభయ ముద్రలు అన్ని సిద్ధులకి
విద్యాస్వరూపుడుగా అధిష్టాన దేవతగా మూలాధారం వద్ద అన్ని అనుభవాల్ని కలిగిస్తాడు. కాబట్టి వరద అభయముద్రదాయిగా ఉన్నాడు ఆయన. అన్ని అనుభవాలు పూర్తి అయిన తర్వాత అంటే ఆ సిద్ధుల మీద ఒక అన్ని సిద్ధులను ఉపయోగించగలడు, అన్ని సిద్ధులు అంటూ అతీతంగా ఉంటూ వాటిని ఉపయోగించగలుగుతాడు. సిద్ధమాతా స్థితికి వచ్చేసరికి, ఆజ్ఞా చక్రం దగ్గరకు వచ్చేసరికి ఈ అలాంటి స్థితికి వచ్చిన వారు వరదాభయ ముద్రలు అంటే స్వామి నాకు ఇవి ప్రసాదించు అవి ప్రసాదించు అని అడగరు. ఎందుకంటే ఆయన సిద్ధులు ఆ గణపతి తత్వం అవగాహన ఉన్న సాధకులకి సిద్ధ విద్య పట్ల పూర్తి అవగాహన వస్తుంది, సిద్ధులందు పూర్తి అవగాహన వస్తుంది. సిద్ధులకు అతీతంగా ఉంటూ ఏ సమయంలో ఏ సిద్ధి ఉపయోగపడాలో ఏ సిద్ధి ఉపయోగపడుతుందో ఆయన ఆ ప్రకృతిని అనుసరించి ఆయన నుండి వ్యక్తం అవుతూ ఉంటుంది సిద్ధమాతా స్థితిలో. ఈ వరదాభయ ముద్రలు అంతటి అనుగ్రహాన్ని కలిగిస్తాయి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ 2 చేతుల్లో అభయవంతము ప్రదర్శిస్తున్నారు ఆయన. పెద్ద చెవులు అంటే ఎప్పుడు అంటే వినడానికి సిద్ధంగా ఉండడం అని మనం తీసుకోవాలి. ఎప్పుడు మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. వినడానికి సిద్ధంగా ఉండం, మనం చెప్పాలనుకుంటూ ఉంటాం. అందరి యొక్క అభిప్రాయాలను మనం వినడానికి మంచి అద్భుతమైన ప్రవచనాలను అన్నిటినీ వినడానికి మనం సిద్ధంగా ఉండాలని సింబాలిక్ గా పెద్ద చెవులు కలిగి ఎర్రని వస్త్రములు ధరించిన వాడే శరీరమంతా రక్త చందనం పులుముకుని ఎర్రని పూలచే పూజింపబడి ఉంటారు. అంటే ఇక్కడ ఎర్రని తత్వం, ఎర్రని తత్వాన్ని ఇక్కడ ఏంటి అంటే ఇచ్ఛాస్వరూపము. ఇచ్ఛాశక్తి ఎప్పుడు కూడా ఎర్రటి రంగులో ఉంటుంది. మీకు చూడండి, ఎర్రటి ఎరుపు అనేది ఐడియా ఉంటుంది అందరికి. ఎర్రటి ఎరుపు, ఆ ఎరుపు ఇచ్ఛాశక్తి అంటే మనకి మూలాధార స్థితిలో ఆ ఎర్రటి ఎరుపు అనేది మనకి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కాషాయ రంగు అది పరాస్థితిలో ఆది గణపతిగా ఉన్నప్పుడు కాషాయ రంగు గణపతిగా ఉండడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి దిగి వచ్చి భౌతికంగా మూలాధార స్థితితో మూలాధారం అధిష్టాన దేవతగా ఉన్న స్వరూపాన్ని ఇక్కడ మనకి వర్ణిస్తున్నాడు. ఇక్కడ రక్తవర్ణంతో, రక్త పుష్పాలతో, రక్త చందనంతో కూడుకుని ఉన్నారు. అంటే మన జగత్తులో సమస్త అనుభవాలని ఒక క్రమబద్ధంగా ప్రజ్ఞావంతంగా అనుభవించాలి అంటే ఈ యొక్క స్వరూపతత్వాన్ని మనం అనుసంధానం అవ్వాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సాధకులపై వాడు జగత్తు యొక్క పుట్టుకు కారణభూతుడు, నాశనహితుడు, పరబ్రహ్మ స్వరూపుడు, సృష్టికి పూర్వమే ఉన్న ఆయన గణపతి యొక్క రూపమును ధ్యానించి యోగివర్యుడు, యోగులందరిలోనూ శ్రేష్ఠుడు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము యోగులకే యోగీశ్వరుడు అని మనకి తెలియజేస్తున్నారు. యోగులకే యోగీశ్వరుడు, ప్రజ్ఞా స్వరూపుడు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇంకా చిత్తేశ్వరి అంకానికి వచ్చి ఉన్నామంటే నమో వ్రాతపతే, నమో గణపతే, నమో ప్రమదపతే, నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశిని శిరసుతాయ వనదయే నమః. అంటే సమస్త దేవతలకు ప్రమద గణములకు అధిపతైన ఓ గణేశ. ఇక్కడ ఈ ప్రమద గణాలంటే చెప్తారా ఫ్రెండ్స్? మనం ఫస్ట్ లో చివరికి వచ్చేసరికి అంత మీనింగ్ అందరికి అర్థమైపోతుంది. దీని మీనింగ్ మీరే చెప్తారు ఇక్కడ. ప్రమద గణములకు అధిపతి అయిన ఓ గణేశ అంటే గణములు అంటే గణములు అధీశ్వరుడు ఎలా అయ్యాడు చెప్పాలి ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్ అందరికి? పద్మజ గారు మీరు చెప్తారా?
అంటే గణాలకు అధిపతి అంటే బిందు స్థానంలో ఉండడం వల్ల, అంటే ఆ పార్వతీ పరమేశ్వరులైన బిందు స్థానం ఎల్లప్పుడూ ఉండడం వల్ల గణాలకి అందరికీ అధిపతి అయ్యారు అంటే అని అనుకుంటున్నాను. బిందు స్థానం అంటే తన తల్లిదండ్రులు అంటే బిందు స్థానం కదా, మా శివ పార్వతులు కలయిక బిందు స్థానం. ఆ బిందు స్థానంలో ఆ బిందు స్థానానికి అంత ప్రాముఖ్యత ఇచ్చి, అంటే ఇంకా అంటే అన్ని తేలిపడే స్థితి కాబట్టి ఆ స్థితిలో ఉండడం వల్ల అంటే అది మూలము. ఇక గణాలకు అధిపతి అంటే ఇంకా కరెక్ట్ గా అర్థం ఇంద్రియ శక్తులు మరణపడ్డ ఇంద్రియ శక్తులు అన్నిటికీ కూడా వెనక ఉన్న శక్తిగా. అది ఇంకొంచెం దగ్గరకు వచ్చారు. ఫస్ట్ స్టెప్ ఏమో సరిత గారు చెప్పారు, సెకండ్ స్టెప్ పద్మజ గారు చెప్పారు. అంటే పూర్తిగా ఒక క్లారిటీగా తెలుసుకోవాలి అంటే గణపతి గణాలకు అధిపతి అంటే సమస్త సృష్టి కూడా మనకి అణువులతో నిండబడి ఉంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఏం లేనిది కానీ అది బిందువుతో, శివశక్తాత్మకమైన బిందువుతో అది విస్తరించి ఉన్నది, బిందువుతో విస్తరించింది. ఈ శరీరం కంటికి కనిపిస్తుంది అంటే అణువుల సముదాయం. కన్ను కనిపిస్తుంది అంటే కన్నుకు సంబంధించిన అణువులు ఒక ఆకారం దాల్చినవి. అన్ని అణువుల సముదాయమే ఈ కనులుగా ఒక ఆకారంగా మనకి కనిపిస్తుంది. చెవులు, ఈ ముఖము, ఈ ముక్కు, ఇవన్నీ కూడా అణువుల సముదాయం. మన భూతార్థంలో సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్. మనం పొంచి చూస్తే మనకి అణువుని మనం అణువు కనుక మనం చూస్తే అక్కడ స్పేస్ ఇంకేం లేదు. అణువుని నుంచి మనం చూస్తే పరమాణువులోకి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకేం లేదు. ఆ ఏం లేని దానిలో నుండి అణువు పుట్టి అణువులు సముదాయంతో రూపం ఏర్పడింది. ఈ అణువులు ఈ స్పేస్ నుండి, ఈ నిరాకార నిర్గుణ తత్వం నుండి ఏర్పడిన ప్రజ్ఞాస్వరూపం అన్ని అణువులకు అధిష్టాన దేవతగా ఉన్నారు. అన్ని అణువులకు అధిష్టానవంతుడుగా ఉన్నాడు కాబట్టి గణపతి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అక్కడ ప్రమద గణాలకు అధిపతివై ఉన్నాడు అంటే సరిత గారు చెప్పారు కదా, శివశక్తాత్మకమైన అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మం నుండి ఆ ప్రజ్ఞతో మొట్టమొదటి బిందువు ఏదైతే ఉందో ఆ మొట్టమొదటి బిందువు సమస్త రూపాలకు ఆధారభూతమై ఉంది. సమస్త గణాలకు, సమస్త అణువులకు ఆధారభూతమై ఉంది కాబట్టి ఆ మూల గణపతి కాబట్టి ప్రమద గణములకు అధిపతి ఉన్న ఓ గణపతిని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. నమ ప్రమదపతయే అంటే దానికి అర్థం ఇదనమాట అండి. నీవు అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇక్కడ నీకు ప్రణామములు. లంబోదరుడవు, ఏకదంతుడవు, సమస్త విఘ్నములను నాశనం చేయువాడువు, పరమేశ్వరుని కుమారుడవు, భక్తుల అంటే ఇక్కడ సాధకుల కోరికలను తీర్చువాడు అయిన ఓ వినాయక, నీకు మేము నమస్కరిస్తున్నాము. అంటే వరదమూర్తయే అంటే అన్ని అనుభవం కలగాలంటే ఇచ్చ ఉండాలి. ఆ ఇచ్చా ప్రజ్ఞాస్వరూపుడుగా ఉంటూ మళ్ళీ అనుభవాలు పూర్తి కావాలంటే ఆ అనుభవానికి తగ్గ అనువైన వాతావరణం, మనం ఆ వస్తు సమూహాలన్నింటినీ కూడా అనుగ్రహిస్తూ అనుభవాలు పూర్తి చేసుకున్నాక ఎక్కడి నుంచి అయితే ఎక్కడి నుండి అయితే ఈ సమస్త సృష్టి ఆరంభమైందో ఆ ఆరంభాన్ని స్థితిలో ఉండి వ్యవహరించబడుతుందో, ఎక్కడి నుంచి అయితే వ్యవహరించబడుతుందో అక్కడికే లయం అవ్వడం అనేది జరుగుతుంది. ఈ మూడు ప్రజ్ఞలకు అధిష్టాన దేవత అయిన ఆ మహాగణపతికి నమస్కరిస్తున్నాము అని ఈ అథర్వ మహర్షి ఎంతో అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని రచించారండి. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది. ఈ యొక్క స్తోత్రానికి అర్థం అండి. అందరికీ అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చు. 5 minutes.
కొత్త వాళ్ళు ఉన్నారు కదండి, అర్థమైందండి మీ అందరికి? సునీతాదేవి గారు. అర్థమైంది మేడం. ఓకే అండి.